మనం పాలకూరని 3 కట్టలు తీసుకోవాలి. దాన్ని కాడలు లేకుండా ఆకులు మాత్రమే తుంచుకొని వేడి నీళ్ళలో కాస్త సాల్ట్ వేసి ఈ పాలకూరని ఉడకనివ్వాలి. ఇలా ఉడికిన పాలకూరని వెంటనే చన్నీళ్ళలోకి షిఫ్ట్ చేసుకోవాలి. అప్పుడు కలర్ చేంజ్ అవుతుంది, గ్రీన్ కలర్లో ఉంటుంది. ఇప్పుడు ఆనియన్స్, టమాటో, మనం ఉడకపెట్టుకున్న పాలకూర పేస్ట్లో 2 పచ్చిమిర్చి వేసి మిక్సీలో పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మూకుడు తీసుకుని దాంట్లో ఆయిల్ వేసి ఈ పన్నీర్ని బాగా వేయించుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న పన్నీర్ని, బ్రౌన్ కలర్లో వేయించుకున్న పన్నీర్ని ఒక ప్లేట్లో తీసుకుని కాస్త వాటర్ పోసి ఉంచినట్లయితే పన్నీరు సాఫ్ట్గా ఉంటుందన్నమాట. ఇప్పుడు అదే మూకుడులో కొంచెం ఆయిల్ వేసి జీలకర్ర, ఎండుమిర్చి వేసి వేయించాలి. దాంట్లో ముందుగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసి వేయించాలి. కొంచెం బాగా వేగిన తర్వాత దాంట్లోనే టమాటా పేస్ట్, కొంచెం సాల్ట్ వేసి వేగనివ్వాలి. దీంట్లో అలా వేగిన తర్వాత దాంట్లో గరం మసాలా, ధనియాల పొడి వేసి వేగనివ్వాలి. ఇప్పుడు కొంచెం కారం కూడా వేసి వేగనివ్వాలి. ఇలా వేగిన తర్వాత ముందుగా మిక్సీ పట్టుకున్న పాలకూర పేస్ట్ని వేయాలి. దాంట్లోనే కొంచెం పసుపు కూడా వేయాలి. అది బాగా వేగి పచ్చివాసన అంతా పోయిన తర్వాత పన్నీర్ ముక్కలు వేసి కలుపుకోవాలి. కొంచెం లైట్గా కింద మీద కలుపుకోవాలి, లేకపోతే పన్నీర్ అంతా కూడా విరిగిపోతుంది. ఆయిల్ తేలేంత వరకు కూడా ఆ కూరని ఉడకనివ్వాలి. ఈ విధంగా పాలక్ పన్నీర్ కూర రెడీ అయిపోయింది. దీన్ని చపాతీల్లో పెట్టుకుని తింటే చాలా బాగుంటుంది.